అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఇటీవల నేను ఈ పేపర్లో చూసింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద సాక్షి మీడియా దుష్ప్రచారం. దాన్ని ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ, మేము ఎంత మంచి పనులు చేసినా మా మీద వీళ్ళేమో ఎంత నిస్వార్థంగా చేసినా, మంచి పనులు నిస్వార్థంగా చేసినా కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతిరెడ్డి గారి మీదను వీళ్ళు ఎప్పుడైనా తిరుమలకు వచ్చి తలనీలాలు ఇచ్చారా, లేకపోతే ప్రసాదాలు తిన్నారా, హిందూ మతం మీద వీళ్ళకి నమ్మకం ఉందా అని చెప్పేసి ఆయన అటాక్ చేసి వీళ్ళని పరోక్షంగా నిందించడం అదంతా జరిగింది. సో ఇలాంటి విషయాల మీద కొంచెం ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే లిటిల్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అన్నమాట. మరి ఈ ఆయన చెప్పింది నిజము అవునా కాదా అనేది పక్కన పెడితే, ఒక స్థాయిలో ఉండేటువంటి బిఆర్ నాయుడు గారు ఇట్లాంటివి చేసి ప్రజల్లో మళ్ళీ ఒక కాంట్రవర్సీని తీసుకొచ్చినట్టు నేను అనుకుంటున్నాను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఆయన మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లో మిగిలిన అంశాలన్నీ వదిలేద్దాం. బికాస్ దాంట్లో చాలా అఫెన్సివ్గా ఈయన మాట్లాడాడు, ఈయనకు అఫెన్సివ్గా వాళ్ళు మాట్లాడారు, పర్సనల్ గ్రెడ్జెస్ అవి పక్కన పెడదాం. ఒకే ఒక పాయింట్ మీద నేను మాట్లాడతాను. ఆ పాయింట్ మాత్రం కరెక్ట్గా అడిగాడు, ఎప్పుడూ అడిగి ఉండాల్సింది. భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వచ్చి ప్రసాదం తిని తలనీలాలు ఇస్తారా అని చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకనంటే 5 ఏండ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మనస్సాక్షికి అనుగుణంగా ప్రవర్తించలేదు. ఎవరు తప్పుపట్టరు, ఎవరి మతం వాళ్ళు పాటించవచ్చు. బట్ ఇంకో మతం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ నిబద్ధత అయితే అవసరం, చాలా అవసరం. నీకు సతీ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టుబట్టలు సమర్పించే ఆచారం ఉన్నప్పుడు, ఆమెకు నమ్మకం లేనప్పుడు బెస్ట్ థింగ్ యూ డ్రాప్ అవుట్. అది ఎండోమెంట్ మినిస్టర్ చేయగలడు. అక్కడ వచ్చి డ్రామా చేయాల్సిన అవసరం ఏమున్నది? ఒక్కడిగా నీకు నిజంగా భక్తి ఉంటే అది వేరే విషయం, దెన్ యూ కెన్ దాన్ని చెప్పొచ్చు. రెండోది, ఈ అన్యమతస్థులకు తిరుమలలో ప్రవేశం లేదు అనేటటువంటి విధానమే లేదు. అక్కడ ఒక విధానం ఉన్నది. అన్యమతస్థుడైనా కానీ డిక్లరేషన్ ఇస్తే పోయి, నువ్వు ఇంకో మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వటానికి నీకు నామూషి ఉన్నది. ఈ మధ్య కూడా ఆ నేతి మీద కాంట్రవర్సీ మీద మాట్లాడి నేను పోయి దర్శనం చేసుకుంటానన్నాడు. వాళ్ళు తప్పకుండా న్యాచురల్లీ నువ్వు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా పెట్టి ఉండాల్సిందే ఆ డిక్లరేషన్ మీద సంతకం. ఆ రోజు పెట్టలేదు. ఈరోజు చీఫ్ మినిస్టర్ కానప్పుడు ఆ డిక్లరేషన్ లేకుండా నేను లోపలికి ఎవరు రాణిస్తారు? వాళ్ళు డిక్లరేషన్ అడిగితే నేను పెట్టను, బట్ అదే మాటలో నేను ఇంట్లో యేసును ప్రార్థిస్తానని చెప్తున్నాడు. ఒకటి, ఒక మతపరంగా ఒక విధానానికి అనుసరించి ఉండటంలో తప్పేమీ లేదు. బట్ ఇంకో మతానికి వచ్చేటప్పటికి దాంట్లో నిబద్ధత చూపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ డ్రామాలు ఎందుకు? అక్కడ పెద్ద టెంపుల్ సెట్టింగ్ వేసి అక్కడికి పోతున్నట్టు. దానివల్ల యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ రీజన్స్ హిందూ ఓట్ కన్సాలిడేషన్. ఈ డ్రామాలు ఎవరికి నచ్చలేదు, ఈ డ్రామాలు నచ్చలేదు. తిరుమల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారనేటటువంటిది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అక్కడ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూలో ఆయన డబుల్లీ కేర్ఫుల్గా ఉండాలి. ఈ అపవాదు నా మీద వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకొని ఆలోచించి కొంత సేఫ్ గార్డ్స్ తీసుకొని అక్కడ పోస్ట్ చేసే వాళ్ళ విషయంలో దాంట్లోనూ కానీ కాస్త నిబద్ధత ప్రదర్శించుని ఉంటే అది ఈయనకు బ్యాక్ క్లాష్ అయి ఉండేది కదా. చాలా పెద్ద బ్యాక్ క్లాష్ అయింది. పొలిటికల్గా కూడా దెబ్బతిన్నాడు.
పొలిటికల్గా దెబ్బతిన్నాడు, మైలేజ్ వస్తుంది అనుకున్నాడు, ఈ డ్రామాలు వేస్తే డ్రామాల వల్ల మైలేజ్ రాదు. ఆ విషయం ఆయన ఈరోజు అడిగాడు, అది కరెక్ట్. వచ్చి ఇవ్వాలని లేదు, నువ్వు ఇవ్వకపోతే పక్కనుండు, ఇంకోళ్ళను ఆ పని చేయనివ్వు. అక్కడికి వచ్చి డ్రామాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ రోజంతా 5 ఏళ్ళు జరిగింది మాత్రం కేవలం డ్రామాలు మాత్రమే. ఆ ఒక్క ఇష్యూ, మిగిలినవి సరే వాళ్ళు ఏదో తిట్టుకుంటున్నారు, వదిలేద్దాం, అవి మనకు సంబంధం కూడా లేదు. నమస్కారం.